హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేమీటర్ సిరీస్. ఈ వీడియోలో జేమీటర్ ప్లగిన్ మేనేజర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఎనేబుల్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ గమనిస్తే ఏం లేదు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన జేమీటర్ ప్లగిన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ మారుతుంది, అది మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే జస్ట్ ఇక్కడ సేవ్ ఆటోమేటికల్లీ బిఫోర్ రన్ అని మాత్రమే ఉంది. ఇక్కడ జేమీటర్ ప్లగిన్ మేనేజర్ అయితే కనిపించట్లేదు ప్రజెంట్. సో మనం డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తాను. దానికోసం మనం ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ జేమీటర్ ప్లగిన్ మేనేజర్ అని సెర్చ్ చేయండి. మనకి ఇక్కడ పైన ఒకటి కనిపిస్తుంది చూడండి, జేమీటర్ ప్లగిన్ .org. దిస్ ఈజ్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ జేమీటర్ ప్లగిన్. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, డౌన్లోడ్ ప్లగిన్ మేనేజర్ జార్ ఫైల్ ఇక్కడ అండ్ పుట్ ఇన్టు lib/exe డైరెక్టరీ. మనం ఇప్పుడు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే జేమీటర్ ప్లగిన్ మేనేజర్ జార్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత ఫస్ట్ డౌన్లోడ్ చేద్దాం. తర్వాత ఆ డౌన్లోడ్ చేసిన ఆ ప్లగిన్ మేనేజర్ ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలో మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటికల్గా డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. వన్ సెకండ్, ఇంకా అవ్వలేదు. సో డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ అయింది. ఎక్కడుంది, డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంది. ఇది మనం డౌన్లోడ్ చేసిన జేమీటర్ ప్లగిన్ మేనేజర్. సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత జేమీటర్ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ లిబ్, మనం ఇందాక జస్ట్ ఇక్కడ చూసాం కదా, lib అని ఉంది కదా, ఆ ఫోల్డర్ ఏదంటే ఇదే lib ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ext తర్వాత ఏముంది, ext ఫోల్డర్ అంటే డైరెక్టరీ అంటే ఫోల్డర్ ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి ext ఫోల్డర్ కూడా ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసింది, ప్లగిన్ మేనేజర్ వచ్చేసింది. సో ఇప్పుడు జేమీటర్ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, జేమీటర్ రీస్టార్ట్ అవుతుంది. వన్ సెకండ్. సో ఇప్పుడు జేమీటర్ని ఓపెన్ చేద్దాం. ఎగ్జిక్యూటబుల్ జార్ ఫైల్ను ఓపెన్ చేస్తే ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ మారుతుందని. ఇప్పుడు మీరు గమనిస్తే ఇమేజ్ వచ్చింది చూసారా, ఇదే ప్లగిన్ మేనేజర్ అనమాట. ప్లగిన్ మేనేజర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్, ఇవన్నీ ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్ అనమాట. అవైలబుల్ ప్లగిన్స్, ఇవన్నీ అవైలబుల్ ప్లగిన్స్ అనమాట. ఏదైనా అప్గ్రేడ్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకో విధంగా ఓపెన్ చేసుకోవాలంటే ఆప్షన్స్లో ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ప్లగిన్ మేనేజర్ అని వచ్చేసింది. ఇక్కడ క్లిక్ చేసిన సేమ్ ఆప్షన్స్ మనం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.